సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో అయితే మనం ట్రైన్ బుకింగ్ సంబంధించి 3 విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్ళిపోదాము. ఆ 3 విషయాలు ఏంటి అంటే, ఒకసారి మనం అప్ అండ్ డౌన్ ట్రైన్స్ అంటే సికింద్రాబాద్ టు తిరుపతి, తిరుపతి టు సికింద్రాబాద్ ఒకటేసారి బుక్ చేసుకుంటే ఒకేసారి నంబర్ ఎంట్రీ చేసి 2 ట్రైన్ ఒకటేసారి మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే వందే భారత్ ట్రైన్లో మనకు ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫుడ్ ఆప్షన్ ఏంది, అలాగే 12 సంవత్సరాల పిల్లలు కూడా మనకు హాఫ్ టికెట్గా ఎలా తీసుకోవాలి, హాఫ్ టికెట్ తీసుకుంటే ఏంటి, ఫుల్ టికెట్ తీసుకుంటే ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఏంటి అంటే, ఆల్రెడీ నేనైతే వీడియో చూస్తున్నారు కదా, 4 అయితే నేను పేర్లతో సెలెక్షన్ చేసుకున్నాను. ఈ 4 పేర్లను మన రిటర్న్ ట్రైన్ బుక్ చేసేటప్పుడు మనము ఈ పేర్లను ఇవన్నీ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేనైతే 12 సంవత్సరాల పిల్లలకైతే ఇక్కడ కిందికి బర్త్ ఆప్షన్ అయితే చైల్డ్ బర్త్ అని ఆప్షన్ ఉంది. అక్కడ మనం ఆప్షన్ టిక్ పెట్టుకుంటే ఫుల్, ఆప్షన్ లేకపోతే హాఫ్ టికెట్ అయితే ఆటోమేటిక్గా మనకైతే అమౌంట్ తీసేసుకుంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. 12 సంవత్సరాల లోపు పిల్లలకి మన ఏజ్ అక్కడ ఎంట్రీ చేసినప్పుడు 12 లోపు మనం ఎంట్రీ చేస్తే డైరెక్ట్గా హాఫ్ టికెట్ తీసేసుకుంటుంది. కింద టిక్ మార్క్ పెట్టేస్తే ఫుల్ టికెట్, టిక్ మార్క్ తీసేస్తే హాఫ్ టికెట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. దాన్ని సపరేట్గా మనం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనమైతే నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నేనైతే ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలైతే బుక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. మనం ఒక్కసారి ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే కింద పే త్రూ ఐఎం యూపీఐ ద్వారా అయితే. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకు అవైలబుల్ ఉంటేనే బుక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎప్పుడైనా మనకు 1 లేదా 2 ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనకు బుక్ చేసే సమయంలో రెండో పేజ్కి వచ్చేసరికి అక్కడ వెయిటింగ్ లిస్ట్లో రెడ్ మార్క్ వస్తుంది. అప్పుడు మాత్రం మనం బుక్ చేసుకోవద్దు. మనం అయితే ఫస్ట్ చూసినప్పుడు అవైలబుల్ ఉంది కదా, వచ్చేస్తుందని బుక్ చేసుకోవద్దు. ఇక్కడ అవైలబుల్ ఉంది అంటేనే మళ్ళీ ఇక్కడ 4 పేర్లు ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ ఉంటేనే నెక్స్ట్ ప్రొసీజర్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను, యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే మనకైతే ఇక్కడ డైరెక్ట్ క్యూఆర్ కోడ్ మనకైతే బార్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. జస్ట్ స్కాన్ చేసి మనకైతే పేమెంట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు రిటర్న్లో వందే భారత్ అయితే నేను బుక్ చేస్తున్నాను. అది కూడా ఇదే వీడియోలో వస్తుంది, చూసుకోవచ్చు. అలాగే మనం 2వ ట్రైన్ బుక్ సెకండ్ మనకు డౌన్ అంటే వెళ్ళేది కాకుండా వచ్చేది బుక్ చేసుకుంటే మా పేర్లని ఎంట్రీ చేయకుండా ఎలాగో అయితే ఈ వీడియోలో మనకు చెప్పబోతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మల్టిపుల్ పెట్టేసి మనకు ఫోన్పే ఆప్షన్ ఎంట్రీ చేసి డైరెక్ట్ మనకు ఇలా స్కాన్ అండ్ పే అని వచ్చేస్తుంది. ఇక్కడ మొబైల్ స్క్రీన్ కూడా ఇక్కడ మనకు మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడైతే మన మొబైల్లో ఎలా స్కాన్ చేయొచ్చు ఫోన్పేలో. ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మన ఛానల్లో తత్కాల్ టికెట్ సంబంధించి మంచి మంచి వీడియో అయితే రాబోతున్నాయి. సో పేమెంట్ అయితే అయిపోయింది. వీడియో ద్వారా మనము సేవ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనము ఫుడ్ క్యాటరింగ్ కానీ ఆన్లైన్ ఫుడ్ కానీ ఇక్కడ నుంచి మనము బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగౌట్ అయితే కావద్దు. ఇక్కడ నుండి మనము పిఎన్ఎస్ చెకింగ్, అలా ఇంకా బోర్డింగ్ స్టేషన్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ మనము త్వరలో వీడియోలో అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే బుక్ రిటర్న్ ఆన్వర్డ్ అవుతుంది కదా. సో అక్కడ మనం ఒక్కసారి మనం క్లిక్ చేస్తే మళ్ళీ మనకైతే రేణిగుంట టు సికింద్రాబాద్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మనకు పేర్లు అయితే అక్కడే అలాగే మనకు ఉంటాయి కాబట్టి మన స్టేషన్స్ అలాగే డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం 1వ తేదీ వెళ్దాం అనుకుంటే ఆటోమేటిక్గా 2వ తేదీ రిటర్న్ మనకు చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనము స్టేషన్ మార్చుకోవచ్చు, అప్ అండ్ డౌన్ స్టేషన్స్ కూడా మార్చుకోవచ్చు, డేట్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే రేణిగుంట వరకు అవైలబుల్ ఉంది కాబట్టి అలా బుక్ చేశాను. వచ్చేటప్పుడు అయితే తిరుపతి టు సికింద్రాబాద్ అయితే మనకు వందే భారత్ అవైలబుల్ ఉంది కాబట్టి తిరుపతి ఎంట్రీ చేసి అలాగే సికింద్రాబాద్ అనేది అలాగే ఉంచేసి డేట్ చేంజ్ చేసుకొని, అంటే నెక్స్ట్ 2 డేస్ 3 డేస్ తర్వాత కూడా చెక్ చేసుకొని మాడిఫై సెర్చ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకోవచ్చు వందే భారత్ ట్రైన్లో అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే మనము బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనం ఎలాంటి పేర్లు ఎంట్రీ చేయకుండా మనకైతే వాళ్ళ పేరు డైరెక్ట్ వాళ్ళ ఏజ్, మేల్ ఫీమేల్
కట్ అయిపోతుంది. 300-350 రూపీస్. లేదు అనంటే వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. మనము ఫుడ్ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుండి కూడా మనకు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనం ఇక్కడ బుక్ చేసుకోకపోతే అమౌంట్ అయితే కట్ అయిపోతుంది కదా! సేమ్ అమౌంట్ మనకు అక్కడ పెడితే కూడా మనకు ఫుడ్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. సో, అవసరం ఉంటే అలా, లేకపోతే ఇలా అయితే ఇలాగ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏ ఏజ్ వాళ్ళకైనా వందే భారత్‌లో అయితే ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. వందే భారత్‌లో హాఫ్ టికెట్స్ అనేటివి లెవ్వు. ఒక్కటి గుర్తుంచుకోండి. సో, వందే భారత్‌లో హాఫ్ టికెట్స్ అయితే లెవ్వు. సో, ఇక్కడ కిందకొచ్చేసిన తర్వాత మనకు ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ మార్చుకోవచ్చు. ఫోన్ నెంబర్ మనది మన మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ లాగిన్‌లో ఉన్న ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. సో, ఇలా ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసాలి. ఇక్కడ మనకు ఐ డోంట్ వాంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వద్దనుకుంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఎస్ అండ్ వాంట్ ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకొని పే అండ్ త్రూ యూపీఐ ద్వారా అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ పేజీలో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ మనకు ఓకే అనుకుంటే నెక్స్ట్ పేజీలో ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేసి నెక్స్ట్ పేజీలో అయితే పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా మనమైతే బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అసలు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో ప్రతి ఒక్క ట్రైన్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో అయితే రాబోతున్నాయి. తాత్కాల్కి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు. అసలు ఒక్క వీడియో కాదు, నేను 3 వీడియోలు అయితే చేయబోతున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఒక 3 వీడియోలు అయితే చేయబోతున్నాను. అవన్నీ మీకు రావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా తెలుగు ఇంకొక ఛానల్ అయితే ఉంది, టెక్ ఛానల్. అందులో కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అందులో కూడా కొన్ని ట్రైన్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి చూసుకోవచ్చు. అందులో అవసరం ఉన్న వీడియోలు మాత్రమే ఉంటాయి. సో, ఇందులో ట్రావెలింగ్ సంబంధించి వీడియోలు ఉంటాయి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.